ఈరోజు మనం ఒక చాలా పాత గ్రంథాన్ని పరిశీలించబోతున్నాం. అంటే దాదాపు 2000 సంవత్సరాల క్రితం నాటిది. ఇది లూకా సువార్తలోని ఒక అధ్యాయంపై ఉన్న స్టడీ గైడ్ అన్నమాట. మరి ఇంత పురాతనమైన రచన తన నిర్మాణంతోనే ఒక లోతైన అర్థాన్ని ఎలా తెలియజేస్తోందో చూద్దాం. అసలు ఒకే ఒక పాత పుస్తకం ఒకేసారి కథగా, చరిత్రగా, మనందరికీ ఒక గైడ్గా ఇలా అన్నీ ఎలా అవ్వగలదు? ఇదే మన ఈ విశ్లేషణకు మూలమైన ప్రశ్న. ఒకే గ్రంథానికి ఇన్ని కోణాలు ఎలా సాధ్యం? పదండి, దీని వెనుక ఏముందో చూద్దాం. సరే, మన విశ్లేషణలో మొదటి భాగానికి వచ్చేద్దాం. ఈ గ్రంథం మనకు పరిచయం చేసే కథల ప్రపంచం, అందులోని పాత్రలు, మరి ముఖ్యంగా ఈ మొత్తం మిషన్కు అండగా నిలిచిన వాళ్ల గురించి మాట్లాడుకుందాం. ఇది మామూలు విషయం కాదండి. ఒక్కసారి ఆలోచించండి. 1వ శతాబ్దంలో యూదా సమాజంలో ఒక రబ్బీతో పాటు ఆడవాళ్లు ప్రయాణించడం, పైగా ఆయన పనికి డబ్బులివ్వడం, ఇది నిజంగా ఆ రోజుల్లో ఒక పెద్ద విప్లవాత్మకమైన విషయమన్నమాట. దీనికి చాలా సామాజిక ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ చూడండి, పేర్లతో సహా ఇచ్చారు. మగ్దలేనే మరియా, చూజా భార్య యోహనా, అంటే హేరోదు దగ్గర పనిచేసే ఒక పెద్ద అధికారి భార్య అన్నమాట. ఇంకా సుసన్నా, చాలామంది ఇతరులు అని కూడా ఉంది. అంటే ఇదేదో కల్పించిన కథలా లేదు, ఒక రికార్డ్లాగా రాశారు. ఈ వివరాలు చాలా స్పెసిఫిక్గా ఉన్నాయి. ఈ అధ్యాయంలో 2 చాలా డిఫరెంట్ స్టోరీస్ ఉన్నాయి. ఒకటి విత్తువాని ఉపమానం. ఇది ఒక టీచింగ్ స్టోరీ అన్నమాట. అంటే దీని వెనుక ఒక లోతైన ఆధ్యాత్మిక అర్థం దాగి ఉంది. ఇది కేవలం తన దగ్గర శిష్యులకే వివరించారు. ఇక రెండవది తుఫానును ఆపడం. ఇది ఒక అద్భుతం జరిగినట్లుగా రాశారు, ఒక రిపోర్ట్లాగా. ఇది డైరెక్ట్గా విశ్వాసం గురించి ఒక ప్రశ్నతో ముగుస్తుంది. ఓకే, కథల గురించి చూశాం కదా. ఇప్పుడు ఆ కథల వెనుక ఉన్న అసలు అర్థమేంటో చూద్దాం. ముఖ్యంగా ఆ విత్తువాని ఉపమానం గురించి లోతుగా తెలుసుకుందాం. ఈ టేబుల్ చూస్తే మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ప్రతి నేల రకం, అంటే మన హృదయం ఎలాంటి స్థితిలో ఉందో చూపిస్తుంది. ఉదాహరణకి గట్టి నేల, విత్తనం లోపలికే వెళ్ళదు. రాతి నేల, మొదట్లో ఉత్సాహముంటుంది కాని నిలబడదు. ముళ్లపొదల నేల, జీవితంలోని చింతలు, డబ్బు, సుఖాల వల్ల అది పెరగలేదు. చివరిగా మంచినేల, వాక్యాన్ని విని దాన్ని పట్టుకుని ఓపికతో ఫలాలనిస్తుంది. సింపుల్గా 4 రకాల మనస్తత్వాలన్నమాట. సో ఫెయిలైన ఆ 3 నేలల నుండి మనమేం నేర్చుకోవచ్చు? 1. కఠిన హృదయం, వాక్యాన్ని అస్సలు లోపలికి రానింపదు. 2. లోతులేని హృదయం, ఉత్సాహం ఉంటుంది కాని కష్టమొస్తే పారిపోతుంది. 3. పరధ్యానంలో ఉన్న హృదయం. ఇది మనందరికీ బాగా కనెక్ట్ అవుతుంది కదా. డబ్బు, టెన్షన్లు, సుఖాలు, వీటి వల్ల దారి తప్పుతుంది. ఇప్పటివరకు మనం కథ, దాని అర్థం గురించి మాట్లాడుకున్నాం. కాని ఇక్కడ్నుండి మన చర్చ ఒక పెద్ద మలుపు తీసుకుంటుంది. ఎందుకంటే ఈ గ్రంథం కేవలం కథ మాత్రమే కాదు, ఇది చరిత్ర అని కూడా వాదిస్తోంది. ఆశ్చర్యంగా ఉంది కదా. ఈ టైంలైన్ చూడండి, ఇది చాలా ఇంట్రెస్టింగ్. క్రీస్తు చనిపోయిన కేవలం 3-5 సంవత్సరాలలోనే పౌలు పత్రికలొచ్చాయి. ఇక మార్కు సువార్త అయితే జరిగిన సంఘటనలు చూసినవాళ్లు ఇంకా బ్రతికుండగానే, అంటే ఒక జనరేషన్ లోపే రాశారట. లూకా అయితే తను ప్రత్యక్ష సాక్షులలో ఇంటర్వ్యూ చేసి ఇదంతా రాశానని స్వయంగా చెప్పుకున్నాడు. అంటే ఆలోచించండి, 40 సంవత్సరాల లోపే. ఇది చాలా పెద్ద విషయం. ఎందుకంటే సంఘటనలు జరిగిన 100 సంవత్సరాల తర్వాత రాసిన పురాణ కథలకు చూసిన వాళ్లు బ్రతికి ఉండగా రాసిన దానికి చాలా తేడా ఉంటుంది. సరే, ఈ చారిత్రక వాదనకో ఆయువు పట్టులాంటిది ప్రత్యక్ష సాక్షుల వాదన. దీని గురించి ఇంకొంచెం వివరంగా చూద్దాం. రిచర్డ్ బాకం అనే ఒక ఫేమస్ స్కాలర్ ఏమంటున్నారంటే, ప్రాచీన గ్రంథాలలో పేర్లు పెట్టి వీళ్లు చూశారు, మీరు కావాలంటే వాళ్ళను అడగచ్చు అని రాస్తే చరిత్రకారులు దాన్ని చాలా నమ్మదగినదిగా చూస్తారట. సరిగ్గా సువార్తలలో అదే జరిగిందని ఆయన వాదన. అంటే ప్రత్యక్ష సాక్ష్యమంటే ఏంటిక్కడ? సింపుల్గా చెప్పాలంటే ఈ సువార్తలు ఎవరో అనామకులు రాసిన కథలు కాదు, జరిగిన సంఘటనలను కళ్ళార చూసిన, పేరున్న వ్యక్తులు చెప్పిన విషయాల ఆధారంగా రాసిన రిపోర్ట్లు అని చెప్పడమన్నమాట. మరి దీనికి ప్రూఫ్ ఏంటి? ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. కథలో అస్సలవసరం లేని చిన్న చిన్న పాత్రల పేర్లు కూడా ప్రస్తావించారు. ఉదాహరణకి సీమోను కొడుకులు అలెగ్జాండర్, రూఫస్ అని. ఎందుకు వాళ్ల పేర్లు చెప్పాలి? ఎందుకంటే ఆ రోజుల్లో చదివేవాళ్లు, ఓహో, అలెగ్జాండర్, రూఫస్ మనకు తెలుసు కదా, వాళ్ల నాన్న గురించేనా ఈ కథ, అయితే నిజమే అయ్యుంటుంది అని వెరిఫై చేసుకోవడానికి ఇదొక మార్గం అని కొంతమంది పండితుల అభిప్రాయం. ఓకే,
చరిత్ర, సాక్ష్యాలు ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఈ గ్రంథం మనతో నేరుగా మాట్లాడుతోంది. మనం వ్యక్తిగతంగా దీని నుండి ఏం తీసుకోవాలి? ఇదే సూటిగా మనల్ని అడుగుతున్న ప్రశ్న. మనం ఎలాంటి నేల? మన హృదయం ఎలా ఉంది? ఇంత విన్నాక మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన సమయమిది. ఒక్క క్షణం ఆలోచించండి. మనం ఏ రకమైన నేల? సరే, ఒకవేళ మనం మంచి నేల కాకపోతే అలా మారడానికి ఏమైనా మార్గముందా? ఉంది. ఇక్కడ 3 స్టెప్సున్నాయి. 1 ముళ్లను తీసేయడం. అంటే మన ఎదుగుదలకే అడ్డుగా ఉన్న టెన్షన్లు, డబ్బుమీద ఆశ, అనవసరమైన సుఖాలను గుర్తించి తగ్గించుకోవడం. 2 వేరును లోతుగా నాటడం. అంటే ఇతరులు ఏమనుకుంటారో అని ఆలోచించే ముందు నేర్చుకోవడానికి, ప్రార్థించడానికి టైం కేటాయించడం. 3 విన మంచిని పట్టుకుని అది ఫలించే వరకు ఓపికగా ఉండటం. మొత్తం ఈ విశ్లేషణ తర్వాత మన ముందొక పెద్ద ప్రశ్న మిగిలింది. ఒక కథ తనను తాను కేవలం కథగా కాకుండా నేను చరిత్ర, నేను నిజం అని చెప్పుకున్నప్పుడు దాన్ని మనం చదివే విధానం, దాన్ని మనం స్వీకరించే విధానం పూర్తిగా మారిపోదా? ఈ ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఆలోచించండి.